హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. అది మ్యాటర్. ఈ సంక్రాంతి రోజు కూడా మ్యాచ్ ఆడతారు అనమాట ఇక్కడ. అది డెడికేషన్. ఇక్కడ ఒడిశా కదా, ఆ మాత్రం ఉంటుందండి. అక్కడ మన గ్రౌండ్లో చిన్నపిల్లలు అంటే లెగ్ గేమ్ ఆడుతున్నారు అనమాట. కాళ్ళకి బాల్ తగిలితే అవుట్. ఆ గేమ్ మేము ఆడిసి చూసి అన్నీ చేసి వచ్చామమ్మ. వాళ్ళు ఇప్పుడు ఆడుతున్నారు అనమాట. వెళ్ళిపోతున్నారు ఇప్పుడే. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాము. మళ్ళీ చూద్దాం. సంక్రాంతి అనమాట. ఇప్పుడే ఎగ్జామ్ రాసి కూడా వస్తున్నాను. ఈ వీడియో ముందే చేశాను కాబట్టి అందరికీ హ్యాపీ సంక్రాంతి. లెగండి, స్నానం చేయండి, రెడీ అవ్వండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పండి. వీలైతే జంతికలు కూడా మా ఇంటికి పంపండి. అది మ్యాటర్. చలో, ఏం లేదు ఈరోజు టాపిక్. ఈ బ్యాగ్ కూడా లేదు. సంక్రాంతి కదా, మనం సెలవు ఆనరు. మనం ఆనర్ అయినప్పటి నుంచి మనకి ఇష్టమైనప్పుడు సెలవులు పెడతాం, ఇష్టం లేనప్పుడు వెళ్తాం, ఇష్టమైనప్పుడు వెళ్తాం అనమాట. కంటిన్యూ అవ్వండి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఎంత కష్టపడి వచ్చి వీడియో చేస్తున్నానంటే అర్థం కావట్లేదు మీకు. ఏంటంటే ఇక్కడ ఉండేది ఒకే బ్రిడ్జ్, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ ఏమో అండర్ కన్స్ట్రక్షన్లో బంద్ చేశారనమాట. ఇప్పుడు వెళ్ళాలి. జనాలు ఎక్కడి నుంచి వెళ్తారంటే రైల్వే ట్రాక్ దాటి వెళ్తారు, లేదంటే అండర్ గ్రౌండ్ నుంచి దారి ఉందన్నమాట. అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి. రైల్వే ట్రాక్ వైపు హెవీ వెహికల్స్ వెళ్తాయి. అండర్ గ్రౌండ్ నుంచి బైక్స్, అప్పుడప్పుడు పికప్ వ్యాన్లు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకు వస్తున్నాయి? ఆటోలు వచ్చేస్తున్నాయి, పికప్ వ్యాన్లు వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి మనకు తెలియట్లే. వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అనమాట. అయితే అండర్ గ్రౌండ్ రష్ే, ఇక్కడ ట్రాఫికే. రైల్వే గేట్ వైపు ట్రాఫికే, అండర్ గ్రౌండ్ వైపు ట్రాఫికే. ఆ ట్రాఫిక్ దాటి వచ్చేసరికి ఒక అరగంట. నేను అండర్ గ్రౌండ్ వైపు వస్తాను అనుకోండి. ఎప్పుడెప్పుడు బేగలు వస్తే నేను ట్రాక్ వైపు వస్తాను అనమాట. ఎందుకంటే ట్రాక్ వైపు ఒకవేళ గేట్ మన లక్ బాగుండి ట్రాక్ అంటే రైల్వే గేట్ ఎత్తేసారు అనుకోండి, మనం బేగలు వచ్చేవచ్చని ట్రాక్ వైపు వస్తాను. మన అండర్ గ్రౌండ్ వైపు వస్తే నాకు మినిమం ఒక అరగంట పడుతుంది అనమాట. ఆ అరగంట దాటిసి వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట. మీకు హ్యాపీ సంక్రాంతి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. అంత కష్టం పడుతున్నాను అనమాట. అది మ్యాటర్. చలో, ఏం లేదు, మన ఎగ్జామ్ ఉండేది, ఎగ్జామ్ అయిపోయింది, వచ్చేసాం, వీడియో చేస్తున్నాం అంతే. మళ్ళీ 17 ఎగ్జామ్ ఎప్పుడో అవుద్ది, 27 అవుద్ది అనమాట. కంప్లీట్ అయిపోతాయి ఎగ్జామ్లు. నేనేం టార్గెట్ పెట్టుకున్నానంటే ఎన్ని అడ్డంకులు రాని 365 days వ్లాగ్స్ నేను చెప్పాను. 365 days వీడియోస్ నేను చేస్తాను అంతే. ఇప్పుడు దాకా మనం ఒక్క వీడియో కూడా వదలలేదు. ఒక్కరోజు కూడా వీడియో లేకుండా లేదు. అన్ని రోజులు వీడియోస్ వచ్చాయి. కావాల్సి వచ్చి చెక్ చేసుకోండి. అది మ్యాటర్. చలో, అది గాలి కూడా బాగానే వేస్తుంది అనమాట. ఇక్కడ గాలి కూడా బాగానే వేస్తుంది. ఫైట్లు ఎగరేయడానికి అంటే సంక్రాంతి అప్పుడు గాలి వేస్తుంది అనమాట. ఎందుకో నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు గాలి లేదు. ఈ 3 రోజులు గాలి కొద్దిగా ఎక్కువ వేస్తుంది అనమాట, మధ్యాహ్నం పూట కూడా. ఎందుకంటే అందరూ కైట్లు ఎగరేస్తారని దేవుడికి తెలుసు అనమాట. అందుకే దేవుడు పైనుంచి ఊతారనమాట. ఊస్తే అప్పుడు కైట్లు కొద్దిగా ఎగురుతాయి కాబట్టి, అందుకే దేవుడు కొద్దిగా సరదా పడతారు అనమాట. అందుకే గాలి ఎక్కువ వేస్తుంది. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.